తెలంగాణ క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న టీజీ 2026 లీగ్ విశేష స్పందన లభిస్తోంది. भैया भैया రాష్ట్రంలో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తోన్న ఈ ఫ్రాంచైజీ టోర్నీ యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదికగా నిలుస్తోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 8 ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఒకే వేదికపై సమావేశమై శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ వి ఆగంరావు ఆటగాళ్లను అభినందిస్తూ టీజీ20లో రాణిస్తే దేశవాళీ క్రికెట్లతో పాటు ఐపీఎల్, భారత్ జట్టులో అవకాశాలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. టీజీ20ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే రాష్ట్ర లీగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. మొత్తం 32 మ్యాచ్లతో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికీ 24 లీగ్ మ్యాచ్లు పూర్తి కాగా మిగిలిన లీగ్ మ్యాచ్లు మంగళవారంతో ముగియనున్నాయి. టీజీ20 లీగ్ జూలై 12th ఫైనల్స్ ఉంటుంది. మన జూన్ 21st స్టార్ట్ అవుతుంది. 32 మ్యాచ్లు, 8 టీంలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎంటైర్ లీగ్స్ ఇప్పుడు మనకు 2 days లో అయిపోతుంది. దాని తర్వాత ప్లే ఆఫ్స్ ఉంటాయి. ప్లే ఆఫ్స్ వరకు థర్స్డే, ఫ్రైడే, తర్వాత సండే ఫైనల్స్ ఉంటుంది. మీరు చూస్తున్నారు ఎంటైర్ వాతావరణం ఒక ఐపీఎల్ వాతావరణం లాగా ఉంది. ఒక 20,000 మంది ప్రేక్షకులు వస్తున్నారు, చూస్తున్నారు. అదే కాకుండా తెలంగాణలో, ఆంధ్రాలో, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఏదైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో అందరూ ఈ టీజీ20ని వాచ్ చేస్తున్నారు. మేము అనుకోలేదు ఇంత పెద్దగా అవుతుందని. అసలు మేము అనుకున్న దానికంటే 100 times మన క్రికెట్ లవర్స్ ఆఫ్ తెలంగాణ అందరూ దీన్ని ఆస్వాదిస్తున్నారు. చాలా చాలా మంచి వైబ్ ఉంది. మన ప్లేయర్స్ కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత 100% నాకు ఈ టీజీ20 కాగానే ఒక 20 మంది ప్లేయర్స్ను ఐపీఎల్ ట్రయల్స్కి పిలుస్తారు. దీంట్లోకి వెళ్ళి అట్లీస్ట్ 4-5 సెలెక్ట్ అవుతారు ఈ ఇయర్ అనుకుంటున్నాను. రాబోయే నెక్స్ట్ 2-3 yearsలో ఈ టీజీ20 ద్వారా ఒక 10-12 మంది ఐపీఎల్లో సెలెక్ట్ కావాలని ఆశిస్తున్నాను. అదే కాకుండా నేషనల్స్లో కూడా 2-3 ప్లేయర్స్ సెలెక్ట్ అవుతారు. డెఫినెట్గా అవుతారు, ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము. ఇటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఒక పెద్ద అసెట్ తెలంగాణ క్రికెటర్స్కు టీజీ20 అవుతుందని అనుకుంటున్నాను. ప్రేమ్ నేను మెదక్ డిస్ట్రిక్ట్ తరపున ఆడతాను. అండ్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వారు నన్ను టీంలో తీసుకున్నారు. నేను ఈ స్టేజ్కి రావడానికి ఫస్ట్ కారణం అయితే మా మెదక్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి సార్ నాకు మా డిస్ట్రిక్ట్ తరపున అన్ని ఛాన్సెస్ చాలా బాగా ఇచ్చాడు. నేను ఏదైనా కానీ కాదని లేదు. రాజేంద్ర రెడ్డి సార్ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. చాలా ఛాన్సెస్ ఇచ్చాడు. నా కోచ్ వచ్చేసి మా డాడీ కూడా డిస్ట్రిక్ట్ ప్లేయరే, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. నాకు ఇంటి దగ్గరనే ప్రాక్టీస్ చేశాను. 2 యాష్ షూటర్స్ అండ్ 2 బౌలింగ్ మిషన్స్ ఉన్నాయి. టీజీ20 అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ చాలా స్కౌట్స్ కూడా వచ్చి చూస్తున్నారు మమ్మల్ని. పర్ఫార్మెన్స్ చేసి ఐపీఎల్లో కూడా చాలా ఛాన్సెస్ ఉంటుంది. పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్, నా పేరు గుడేలి జశ్వంత్. నేను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ని. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడతాను. నన్ను టీజీ20లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీం వాళ్ళు నన్ను పిక్ చేశారు. నేను ఈ టీంలో ఆడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము ఆల్రెడీ 6 matches 6 win అయినాం. చాలా మంచి టీం ఉంది మాది. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ప్రాక్టీస్ చేస్తాను. అక్కడ మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ సార్ రాజశేఖర్ సార్, మా కోచ్ అబ్దుల్లా సార్ వాళ్ళు నన్ను చాలా, ఇంకా మా కోచ్ ముక్తార్ సార్, వీళ్ళందరూ నన్ను బాగా ట్రైన్ చేశారు. సో నేను ఈ టీంలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టీజీ20లో పాలమూరు తరఫున ఆడుతున్నాను. ఇది టీజీ20 అనేది చాలా మంచి ఆపర్చునిటీ మా డిస్టిక్ వాళ్ళకు, ఎందుకంటే ప్రతి టీంలో 4 డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ 11లో 2 పక్కా ఆడాలి. అది మాకు మంచి ఆపర్చునిటీ. ఇంకా టీజీ20 అనేది మంచి ప్లాట్ఫామ్ మనకు. నెక్స్ట్ ఐపీఎల్ కోసము, మంచి టీమ్స్ కోసము ఇది ఐపీఎల్ స్కౌట్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ వచ్చి అన్ని మ్యాచెస్ చూస్తున్నారు. అందరు కొన్ని ప్లేయర్స్కి కూడా పిక్ చేస్తారు ఐపీఎల్ ఆప్షన్కి. ఇంకా నేను క్రికెట్ ఆడుతూ చదువుతున్నాను కూడా, డాక్టర్ చేస్తున్నాను, నేను డెంటల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టీజీ20కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ సీజన్ కూడా మంచిగా ఆడాలని కోరుతున్నాను. మంచి ప్లాట్ఫామ్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కోసం.